రాజ్ కుమార్ గారు, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు మహానుభావుడు. కాళహస్తి మహత్యం అనే సినిమా ఉంటుంది, 1954లో వచ్చింది. అద్భుతమైన సినిమా. ఇప్పటి వరకు నేను చూసినటువంటి భక్తి చిత్రాలలో కాళహస్తి మహత్యం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంకా చాలా ఉన్నాయి, నో డౌట్. కృష్ణుడివి, ఎన్టీఆర్వి సూపర్ సినిమాలు ఉన్నాయి. బట్ కాళహస్తి మహత్యంలో రాజ్ కుమార్ గారి నటన, ఆయన తెలుగులో నటించిన ఒకే ఒక్క చిత్రం అది. నాకు తెలిసి కన్నడ కాకుండా మిగతా ఏ భాషలో నటించలేదు ఆయన. ఒక్కడు మాత్రం మన తెలుగులో నటించాడు. ఇదే కాళహస్తి మహత్యం సినిమా. అద్భుతంగా ఉండేది, చూడండి. కొద్దిసేపు క్రితం కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది, మంచు విష్ణుది. ఐఎమ్ షూర్ సినిమా విజువల్ వండర్గా ఉండబోతుంది. ఐఎమ్ షూర్ సినిమాకి ప్రభాస్ ప్లస్ కాబోతూ ఉన్నాడు. ఐఎమ్ షూర్ ఖచ్చితంగా ఈ సినిమా వల్ల మంచు ఫ్యామిలీ మీద ట్రోలింగ్ సంబంధించి హడావిడి చేసే బ్యాచ్ ఉన్నారే వాళ్ళంతా సైలెంట్ అవుతారు. అండ్ అంతిమంగా నేను మరలా చెప్తున్నా, ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్లో మంచు విష్ణు నిర్మాతగా మంచు ఫ్యామిలీ డబ్బంతా కూడా ఈ సినిమాలో పెట్టి ప్రభాస్, శరత్ కుమార్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్, మధుబాల, యమాహేమీలు ఎంతో కలగలిపి ఈ సినిమాలో నటించారు. కాబట్టి మీరు ఒక్కసారి కాళహస్తి మహత్యం సినిమా చూడండి. తర్వాత భక్త కన్నప్ప మన బాపు గారి డైరెక్షన్లో కృష్ణరాజు అండ్ వాణిశ్రీ, ఇందులో కూడా కృష్ణ చాలా బాగా నటిస్తాడు. కత్తందుకో జానకి అనే కృష్ణరాజు, దేవా కృష్ణ, శివయ్య శివయ్య అంటూ ఆ ఎమోషన్ అసలు అద్భుతంగా ఉండిద్దండి. తిన్నడు గత జన్మలో అర్జునుడు పాశుపతాస్త్రం పొందటానికి తపస్సు చేస్తున్న మూమెంట్లో, ఎక్కడ మన విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడి ఉంది కదా, అక్కడ ఇంద్రకీలాద్రి, విజయవాడ అని పేరు వచ్చింది అందుకే. శివుడు వచ్చేసి ఇతను టెస్ట్ చేద్దాం అనుకుంటాడు. ఈ టెస్ట్ చేద్దాం అనుకున్న మూమెంట్లో ఒక అడవి పంది అక్కడ వచ్చినట్టు చూపించి, అంతలో అర్జునుడు బాణం వేసే మూమెంట్లో శివుడు బాణం వేసి కొడతాడు. దాన్ని నేనేసే బాణం ముందని చెప్పేసి ఇద్దరి మధ్య పోట్లాట, ఇద్దరి మధ్య యుద్ధం లాంటి సాగుతున్న మూమెంట్లో అర్జునుడు హోరాహోరీగా చేస్తాడు. శివుడు ఇంకేముంది, ఆయన సాక్షాత్తు హరుడు కదా. దాన్ని ఇంకా అర్జునుడి యొక్క ప్రతిభా పాఠవాలు మెచ్చుకొని పాశుపతాస్త్రం ఇచ్చి అతను వరం కోరుకోమంటాడు. ఇక నాకు ఈ మానవ జన్మ చాలు, నాకు ముక్తిని ప్రసాదించు స్వామి అంటాడు. లేదు నాయన, ఈ జన్మ కాదు, మరు జన్మలో నేను ముక్తిని ప్రసాదిస్తానయ్యా అంటాడు. అలా మరు జన్మలో అర్జునుడు ఈ తిన్నడగా పుడతాడు. ఈ తిన్నడికి ముందు వచ్చేసి దైవం అంటే నమ్మకం ఉండదు, దేవుళ్ళు అంటే నమ్మకం ఉండదు, విగ్రహాలను వచ్చేసి రాళ్ళు అంటాడు. లేక ఇలా ఉంటున్న మూమెంట్లోనే ఆ గూడెం యజమాని కూతురు అయినటువంటి ఆమెను ప్రేమించిన ఇద్దరు దూరంగా వెళ్ళిపోవడం. ఇక ఆ తర్వాత ఇతనికి భక్తిపరంగా అన్నప్పుడు ఈ కన్నప్ప సినిమాలో రుద్ర అనే క్యారెక్టర్ కొత్తగా పరిచయం చేశారు. నాకు తెలిసి పాత 2 సినిమాలలో రుద్ర అనే క్యారెక్టర్ లేదు. ఈ రుద్ర అనే క్యారెక్టర్ ప్రభాస్ జీవించేశాడు. ఖచ్చితంగా సినిమాకి ఇది హైలైట్ అయ్యేది. ఇక ఆ తర్వాత వాయులింగం కోసం వచ్చేసి వేరే వాళ్ళు యుద్ధానికి రావటం, హడావుడి చేయటం, గూడెలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఐఎమ్ షూర్ అండి, ఎక్కడన్నా ఈ కన్నప్ప సినిమాలో మీకు ఒకవేళ కొంచెం నచ్చినట్టుగా ఏదైనా ఉంటే విష్ణు యాక్టింగ్ అని కొంచెం అట్లా ఉండొచ్చామా, కానీ ఓవరాల్ సినిమా అయితే ఖచ్చితంగా విజువల్ అండర్గా ఉండేది. ఒకవేళ విష్ణు కూడా మంచిగా కనెక్ట్ చేస్తుంటే ఇక అతను ఇంకెవరు ట్రోల్ చేయరు. ఈ వీడియోకి మెయిన్ ఇంటెన్షన్ కాళహస్తి మహత్యం అని చెప్పేసి మన కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు అద్భుతంగా ఉంటాయండి సాంగ్స్ అయితే అసలు, ఓకేనా. అండ్ పద్మనాభ క్యారెక్టర్ ద్వారా బలి చూపిస్తాడు. ఓలల్లో అప్పట్లో ఊరి పెద్దలు, ఆ గుడి పూజారులు, వాళ్ళు వేసే పనికిమాల నేసాలు ఎలా ఉంటాయండి సినిమాలు అద్భుతంగా చూపిస్తాడు చూడండి. మరలా చెప్తా, వర్ణ వ్యవస్థ నేను చాలాసార్లు చెప్పాను. వర్ణ వ్యవస్థలో భాగంగా ఏం చెప్పాను, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి కులాలు లేవు. బట్ రాను రాను ఏమైంది, ఈ బ్రాహ్మణులు ఊర్లో ఉన్న పెద్దలు ఏం చేశారు, వృత్తుల వారీగా కులాలను విభజించేశారు. అప్పుడు శూద్రుల్లో కులాలు ఏర్పరిచారు. ఈ వైశ్యులలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయేసి వ్యాపారం పెరిగిపోయారు. ఈ క్షత్రియుల్లో కూడా రాజ్యపాలన ఇవన్నీ కాకుండా వాళ్ళు కూడా వ్యాపారాలు ఇవన్నీ మొదలెట్టారు. ఈ బ్రాహ్మణులు కూడా వేదాధ్యయనం కాదు రిమైండ్ కూడా చూసుకున్నారు, మారిపోయారు. ఇలా కులాలు అప్పుడు వచ్చినాయి. ఇది మీకు కాళహస్తి మహత్యంలో కనపడిద్ది అండ్ భక్త కన్నప్ప సినిమాలో కనపడిద్ది. చాలా అద్భుతంగా చూపిస్తారు చూడండి. దానికోసం వీడియో ఇస్తున్నా. మరలా చెప్తున్నా, కాళహస్తి మహత్యం రాజ్ కుమార్ గారి సినిమా అద్భుతంగా ఉండి చూడండి, యూట్యూబ్లో ఉంది. నెక్స్ట్ భక్త కన్నప్ప బాపు గారు, కృష్ణరాజు గారి సినిమా. కృష్ణరాజు గారు నాకు తెలిసి ఆయన నటనలో ఈ సినిమాలో నటించింది గొప్ప, నాకు తెలిసి ఇంకో సినిమాలో ఏది నటించాలి, అంత బాగా నటిస్తాడు. ఇందులో కూడా నటించాడు చూడండి. నెక్స్ట్ ఈ కన్నప్ప సినిమా వచ్చేసి రేపు 27, 26 రిలీజ్ కాబోతుంది కదా, 27 శుక్రవారం. ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఖచ్చితంగా కన్నప్ప సినిమా అయితే చూడండి. రేపు రిలీజ్ కాబోయే సినిమా చూస్తారో లేదో మీ ఇష్టము, ఎందుకంటే టికెట్లు పెట్టి కొనుక్కోవాలి కదా. బట్ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది కదా భక్త కన్నప్ప, మన కృష్ణరాజు బాపు గారిది చూడండి. కాళహస్తి మహత్యం రాజ్ కుమార్ గారిది సినిమా అద్భుతంగా ఉండేది చూడండి.